చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి వేషం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఫస్ట్ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే నవరాత్రుల్లో మొదటి రోజు అన్నమాట. మొదటి రోజు అని నాకు గుర్తు లేకపోయినా ఇక్కడ నుంచి చూస్తుంటే పూలు అమ్మే వాళ్ళు పొద్దున్నే హడావిడిగా నీట్గా రెడీ అయిపోయి తలస్నానాలు చేసేసి గుడికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ మీనాక్షి అమ్మవారి టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. అసలు ఈ వీడియో ఇక్కడ మాక్సిమం అక్కడికే వెళ్తారు. మార్నింగ్ చూడగానే అయ్యో మనమే లేట్ పూజ కూడా లేట్ అయిపోయింది. రావడానికి మా వారు ఆయన నాకు తెలియకుండా కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి ఆయన ఇష్టంగా తీసుకున్నాడు అనమాట. ఇలాంటి పండగలప్పుడు పూజల సంగతి ప్రసాదాల సంగతి ఎలా ఉన్నా ఆయన కెమెరా మొత్తం బయటికి తీసి ఆయన ఏమంటారు గుర్తింపు అంటే ఆయన టాలెంట్ అనేది ఇలాంటి టైంలో బయట పెడుతూ ఉంటారు అనమాట. నీట్గా తీస్తారనమాట. సో అలాంటి క్లిప్పింగ్స్ అనేవి ఒక 1 minute వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. సో అవి అయితే ఫస్ట్ మీరు అవి చూసేయండి. ఆ క్లిప్పింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ నవరాత్రులు 9 రోజులు ఎందుకు చేస్తారు, ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని నాకు తెలిసిన కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు వీడియో క్లిప్పింగ్స్ చూసేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత పూలు కాస్త లేటుగా రావడంతో ముగ్గుకి పూలు సర్దుతున్నాను అనమాట. నా పనిలో నేను బిజీగా ఉంటే మా ఆయన కెమెరా పట్టుకుని ఆయన పనితనం చూపిస్తున్నాడు చూడండి. యాక్చువల్లీ నవరాత్రుల్లో స్పెషల్గా 9 రకాల ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గులు కూడా ఈ ముగ్గులాగే కొంచెం సిమిలర్గా ఉంటాయన్నమాట. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఏంటి నవరాత్రుల్లో మొదటి రోజు అని చెప్పేసి అప్పుడే అమ్మవారికి చీర పెట్టేసింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ చీర అమ్మవారి కోసం కాదు, మా అమ్మ కోసం అనమాట. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న వడిబియ్యం అనేది మా అమ్మకు ఇవాళ మేము పెడుతున్నాం అనమాట. సో అమ్మవారిని నీట్గా ఇలా అలంకరించుకున్నాను. నేను నా పనిలో నేను కళ్ళు మూసుకొని పూజ చేస్తూ ఉంటే మా ఆయన చూడండి అసలు ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను నేను ఈ వీడియో తీశారు అనేసి. నాకు తెలియకుండా అసలు పిల్లిలాగా ఎలా తీశారో. గొంతు నచ్చకపోతే తిట్టుకోకండి. జయ జయ హే మధుసూదన కారిణి ఆదిలక్ష్మి జయ పాలయమా. చూసారు కదా నేను పూజ ఎలా చేసుకున్నాను. అలా ఒక 3-4 క్లిప్పింగ్స్ ద్వారా ఏదో మా ఆయన పుణ్యం అని చెప్పేసి మనకి ఈరోజు ఈ వ్లాగ్ వచ్చిందనమాట. సో యాక్చువల్లీ ఈ నవరాత్రులు 9 రోజులు ఎందుకు చేస్తారు అని అడిగితే కొన్ని చోట్ల కొన్ని రకాలుగా చెప్తారనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ 9 రోజులు అమ్మవారి యుద్ధం చేస్తారు కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగా ఉగ్ర రూపంతో ఉంటారు కాబట్టి ఆవిడని శాంతింపజేయడానికి మనం పూజలు చేస్తామనేసి కొన్ని చోట్ల చెప్పుకుంటారు. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటారనమాట అమ్మవారిని. ఎందుకంటారంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవిగా ఈ నవరాత్రుల్లో ఆవిడ పూజలు అందుకుంటుందన్నమాట. అంటే మొదటి 3 వారాలు లక్ష్మీదేవిగా, రెండో 3 వారాలు సరస్వతీదేవిగా, ఆ తర్వాత చివరి 3 రోజులు యాక్చువల్లీ వారాలు కాదు రోజులు. సో ఈ 9 రోజుల్లో మొదటి 3 రోజులు, సెకండ్ 3 రోజులు, థర్డ్ 3 రోజులు అమ్మవారు లక్ష్మీ, సరస్వతి, దుర్గా అమ్మవారిగా పూజలు అందుకుంటారనమాట. ఆఖరి 3 రోజులు మాత్రం మీరు ఈ 9 రోజులు చేయడానికి బద్ధకం అయినప్పటికీ ఆఖరి దుర్గాదేవిని స్తుతించే 3 రోజులు ఉంటాయి కదా, ఆ 3 రోజులు మాత్రం కంపల్సరీ మనం పూజ చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది. మనకు యాక్చువల్లీ ఏమంటారు కష్టపడి సంవత్సరం అంతా 365 రోజులు పూజలు చేసుకోవడానికి బద్ధకమైన వాళ్ళకి ఇలాంటి కొన్ని రోజులు అనేవి మనకు పెట్టారనమాట. అంటే అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈజీ వే అనమాట. కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఇక్కడ ఇట్లా నవరాత్రుల్లో దుర్గాదేవి అనుగ్రహం అనేది మనకు ఆడవాళ్ళకి కావాల్సింది కటాక్షం ఎవరిది అంటే దుర్గాదేవి కటాక్షమే. ఎందుకంటే మనకు కావాల్సింది ముత్తైదువుగా ఉండడమే కదండి, అంతకంటే ఇంకా ఏం కోరుకుంటాం మనం. కాబట్టి దుర్గాదేవిని ఇంప్రెస్ చేసే ఈ 9 రోజులు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అట్లీస్ట్ చేత కాకపోతే ఆ 3 రోజులన్నా చేయాలన్నమాట. మొదటి రోజు యాక్చువల్లీ మనం దుర్గాదేవి అంటే ఎక్కువగా కనకదుర్గ అమ్మవారి గురించి మాట్లాడుకుంటాం అనమాట. మనం విజయవాడలో కనకదుర్గ గుడి ఉంటుంది కదా, సో విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో ఈ 9 నవరాత్రుల్లో మొదటి రోజు ఉంటుంది కదా, పులిహోర ప్రసాదంగా పెడతారంట. సో ఆ ప్రసాదం ఎందుకు పెడతారో నాకు నిజంగానే తెలియదు. బట్ ఇక్కడ సైడ్ ఏం చేస్తారంటే నవరాత్రుల్లో మొదటి రోజు పులగం అమ్మవారికి నివేదన చేస్తారనమాట. దీనికి ఏంటంటే కారణం పులగంలో రైస్ ఇంకా దాన్ని ఏమంటారంటే పెసరబ్యాలు.
సో రైస్ పెసరపప్పు కలిపి పులగం వండుతారనమాట. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో 9 రోజులు కొంతమంది ఏకభుక్తం ఉంటారు, అంటే ఒకే పూట భోజనం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ 9 రోజులు కూడా మంచిగా విటమిన్స్ అన్ని పోషకాలు కరెక్ట్గా అందాలి, వాళ్ళకు ఓపిక శక్తి రావాలని చెప్పేసి మొదటి రోజు పులగం ప్రసాదంగా పెడతారంట. ఇంతవరకు అయితే నాకు తెలుసు. కానీ 9 రోజులకి ఏంటంటే 9 రకాల ప్రసాదాలు, కొంతమంది ఓపికన్న వాళ్ళు అమ్మవారిని 9 రకాలుగా అలంకరించుకుని పూజ చేసుకుంటారు. ఇంకా ఓపికన్న వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా, ముగ్గు వేసేటప్పుడు 9 రకాల ముగ్గులు మాత్రం కంపల్సరీ వేసుకుంటారట. మనకు మామూలుగా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 9 నవరాత్రులు ఓపికన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదు పొరపాటు జరిగిపోయినా, లేదా నాకు తెలియని వాళ్ళు, ఇప్పుడు ఈరోజు నేను చెప్పాను అయ్యో నవరాత్రులు నిజంగా మనం చేస్తుంటే బాగుండే అనుకునే వాళ్ళు ఏంటంటే 5 రోజులు చేసుకోవచ్చు. లేదా ఇంకా అసలు ఓపిక లేని వాళ్ళు లాస్ట్ 3 రోజులు దుర్గాదేవి ఉంటుంది కదా, సో దుర్గాదేవిని మాత్రం స్తుతించవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొంతమందికి ఇంట్రెస్ట్ కలిగి ఉండొచ్చు. నాకు కూడా నిన్న టీవీ చూసిన తర్వాత నవరాత్రులు మనం కూడా బాగా చేసుకోవాలి, అంటే పురాణం వింటాం కదా, దేవి భాగవతం అలాంటివన్నీ ఈ టైంలో బాగా వింటూ ఉంటారనమాట. అలాంటివి విన్నప్పుడు నాకు కూడా ఇంకా మంచిగా చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. లేకపోతే యాక్చువల్లీ నేను పొద్దున చుడిదార్ వేసుకున్నాను, ఎందుకో నవరాత్రులన్నీ కూడా పండగలాగా చేసుకుందామని నాకు కూడా అనిపించింది. సో నా మాటలు విన్న తర్వాత మీకు ఎవరికైనా అలా అనిపించి అయ్యో ఈ అమ్మాయి నిన్నైనా చెప్పింటే బాగుండేదే, నవరాత్రి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అస్సలు బాధపడక్కర్లేదు. ఎందుకంటే నవరాత్రులు అంటే రాత్రిపూట సాయంత్రం పూట చేసే పూజకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ నవరాత్రుల్లో. కాబట్టి మీరు ఏమీ పర్వాలేదండి, పులగం చేసిన నైవేద్యం కూడా ఈరోజు సాయంత్రం నుంచి పూజ స్టార్ట్ చేయొచ్చు. సాయంత్రం దీపం పెట్టి మీకు తోచిన విధంగా దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ముగ్గురిని కూడా కొలుచుకుంటే మనకు హ్యాపీగా ఆనందంగా ఉంటుందన్నమాట. సో ఇవి సంగతులు. ఇంకా యాక్చువల్లీ ఏదో చెప్దాం అనుకున్నానండి నవరాత్రుల స్పెషల్ గురించి. ఈ నవరాత్రుల్లో నేనైతే మర్చిపోకుండా చేసేది ఏంటంటే అమ్మవారికి కుంకుమార్చన. ఈ దుర్గాదేవికి అట్లీస్ట్ లాస్ట్ 3 రోజులు మనం దుర్గాదేవిని పూజిస్తాం కదా, దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తే అసలు మనకి ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మల్లో కూడా వైధవ్యం అనేది రాదట. మనకు అంతకంటే కావాల్సింది ఏముందండి కదా, అంతకంటే ఇంకేం కావాలి మనందరికీ? డబ్బు నగలు ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ముత్తైదుతనం అనేది కావాలి. కాబట్టి మీరు కూడా కుదిరితే అలా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ సైడ్ పూజలు ఎలా చేసుకుంటారో, లేదా ప్రసాదాలు ఏవైనా మీ సైడ్ ప్రసాదాలు అమ్మవారికి ఏం నివేదించుకుంటారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. కాబట్టి ఆ ప్రసాదాలు ఏంటో కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు ఒక సబ్స్క్రైబర్ వస్తే హ్యాపీగా నేను మీ గురించి కూడా కోరుకుంటాను. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఆ పక్కన గంట కూడా కొట్టేసి హ్యాపీగా ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని టీవీగా కుర్చీలో కూర్చోండి. 2 గంటలకల్లా మన వీడియోలు టకాటకా వచ్చేస్తాయి అనమాట. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.